అంటే చాలా హైట్ ఉంది ఇది. చిన్న అడిగే కర్రలు చెప్తారు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వచ్చింది ఎస్ఎల్ఆర్ 360 సాయి హైబ్రిడ్ తీసుకోండి. ఏ చెట్టు అయినా ఇట్లా పడుతుందండి. ఇక పడిపోయా ఇప్పుడు ముందుకు వచ్చి తోట ఎందుకు పెద్ద వచ్చి కాబట్టి ఏం కదా, పెద్ద వచ్చి కాబట్టి తీసుకురాకూడదు. మన్నత బాగా అది కాగా ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే. ఇది 4 ఎకరాలండి. బాగా నిందా బాగా లైన్ మీద వచ్చారు మనం అక్కడ పొలం కాడ బాగానే ఉండే కానీ ఏర్లేదుగా. దీనికన్నా కాయ మామూలు కూడా దాని కింద కాయ. శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళదండి. ఖమ్మంలో సాయి కృష్ణ సీడ్స్ అండి. ఖమ్మం సాయి కృష్ణ సీడ్స్. ఇది ఇప్పుడు గాంచా సర్కిల్ ఉందా, ఇప్పుడు కాయ కొట్టండి. దగ్గర కాపు గుత్తులు ఉంటది. లేదంటే కాయ కలరు. దీనికి తాలు కాదండి, మస్తు తాలుకాయలు. మీరు ఇక్కడ ఉండండి. ఖమ్మం జిల్లా కోసుమచ్చి మండలం నేలపట్ల గ్రామం నుంచి ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి మల్లిరెడ్డి ముత్తారెడ్డి గారి మిర్చి తోట సందర్శించడానికి అక్కడ నేలపట్ల గ్రామ రైతులు రావడం జరిగింది. ఈ విత్తనం వచ్చేసి శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి ఎస్ఎల్ఆర్ 369 వెరైటీ అండి. ఇది ఈ విత్తనం మల్లిరెడ్డి ముత్తారెడ్డి గారు ఖమ్మం సాయి కృష్ణ సీడ్స్ నుంచి ఒక 4 ఎకరాలు తెచ్చి ఇక్కడ పంట సాగు చేయడం జరిగింది. ఆ పంటని నేలపట్ల గ్రామ రైతులు చూసి ఎలా ఉందో వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరండి? మీ పేరేంటండి? మీరంతా చెప్పారా? ఎట్లా అనిపించింది మీకు ఎస్ఎల్ఆర్ విత్తనం? ఇప్పుడు రైతు తోటల్లో ఈ విత్తనం పెట్టుకోవచ్చా? మీరు ఫ్యూచర్ గా రైతులకి ఏమనిపించింది? బాగుంది, రంపుంది, తెగులు తట్టుకుంది, కాయ కూడా సన్నగా ఉంది. విత్తనం పేరు ఎస్ఎల్ఆర్. ఈ విత్తనం ఈ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి ఎస్ఎల్ఆర్ 369 వెరైటీ అండి. ఇది ఈ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారి ఎస్ఎల్ఆర్ 369 అండి. అందరూ ఒకసారి ఈ సాయి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ ఎస్ఎల్ఆర్ 369 నమ్మాలా. కాబట్టి బాగుందండి. మాది నచ్చిందో చెప్పండి. నచ్చిందండి. కాయ బాగుంది. ఎండ ఉన్న కాయ బాగుంది. మీరు కూడా ఇచ్చారు కదా. ఈ సాయి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళ ఎస్ఎల్ఆర్ 369 నమ్మాలా.